హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు మన క్లాస్లో మనము ఏం డిస్కస్ చేసుకుంటున్నామంటే తెలంగాణ మూమెంట్ నుంచి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎలా వస్తాయి, క్వశ్చన్స్ వస్తే ఉన్న 4 ఆప్షన్స్లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది మనం ఈరోజు నేర్చుకుందాం. ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈ మంత్ జెన్కో ఎగ్జామ్ ఉంది. జెన్కో వాళ్ళకు కూడా తెలంగాణ మూమెంట్ నుంచి ఒక 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి, కంపల్సరీగా వస్తాయి. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ నుంచి, స్టేట్ ఫార్మేషన్ నుంచి కూడా ఒక 4 to 5 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది జెన్కో ఎగ్జామ్కి. ఎందుకంటే ఫ్రెండ్స్, ప్రతి మార్క్ అనేది చాలా విలువైంది, ప్రతి మార్క్ చాలా ముఖ్యమైంది మన పోస్టింగ్కి. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఈరోజు క్లాస్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం. తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ కమిటీ వాస్ ఫార్మ్డ్ ఆన్ 13th January 1969 ఫస్ట్ టైమ్ ఇన్. ఇది క్వశ్చన్. అయితే 4 ఆప్షన్స్ ఉన్నాయి: ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మెదక్. అయితే మన క్వశ్చన్ ఏంటిదంటే తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ కమిటీ, ఈ తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ కమిటీ ఇది యాక్షన్ కమిటీ వాస్ ఫార్మ్డ్ ఆన్ 13th January 1969. అంటే డేట్, ఇయర్, మంత్ క్వశ్చన్లోనే అడుగుతున్నారు. అయితే ఎక్కడ ఈ స్టూడెంట్స్ యాక్షన్ కమిటీ ఫామ్ అయింది అన్నదే క్వశ్చన్. ఓకే, సో అంటే 99% క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. మనకి ఆ ప్లేస్ అనేది తెలిస్తే ఈజీగా ఇమీడియట్గా మనము కరెక్ట్ ఆన్సర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ది ఉస్మానియా యూనివర్సిటీ, నెక్స్ట్ది కాకతీయ యూనివర్సిటీ, థర్డ్ ఆప్షన్ తెలంగాణ యూనివర్సిటీ, ఫోర్త్ ఆప్షన్ మెదక్. సో మనకి ఆన్సర్ ఏంటిదంటే ఉస్మానియా యూనివర్సిటీ. ఇక్కడ ఆన్సర్ కూడా రాసిన ఉస్మానియా యూనివర్సిటీ. అయితే ఫస్ట్ టైం స్టూడెంట్స్ యాక్షన్ కమిటీ, తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ కమిటీ 13th January 1969లో ఎక్కడ ఫామ్ అయిందంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఫామ్ అయింది. ఓకే, ఇట్లా మనం ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి, కరెక్ట్ ఆన్సర్. ఓకే, కన్ఫ్యూజ్ కావద్దు, ఎందుకంటే తెలంగాణ మూమెంట్ చాలా వాస్ట్ సిలబస్ ఉంటుంది. కరెక్ట్గా మనకి సబ్జెక్ట్ తెలిస్తేనే కరెక్ట్ ఆన్సర్ అనేది మనము సెలెక్ట్ చేసుకోగలుగుతాము, ఎక్కువ గెస్ చేయలేము. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. హూ వాజ్ ది హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ డ్యూరింగ్ పోలీస్ యాక్షన్? ఓకే, పోలీస్ యాక్షన్ అయినప్పుడు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరు? ఫస్ట్ ఆప్షన్ మర్రి చెన్నారెడ్డి, సెకండ్ ఆప్షన్ స్వామి రామానంద తీర్థ, థర్డ్ రంగారెడ్డి, ఫోర్త్ నన్ ఆఫ్ ది అబౌవ్. ఓకే, సో చాలా మటుకు మనకి ఈ ఆప్షన్ అనేది కన్ఫ్యూజ్ చేస్తుంటుంది. నన్ ఆఫ్ ది అబౌవ్ లేకపోతే నాట్ అనే పదం కూడా మనని చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అయితే ఈ క్వశ్చన్ చూసుకుంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరు అనేది అడుగుతున్నారు ఈ పోలీస్ యాక్షన్ అయినప్పుడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వామి రామానంద తీర్థ. ఓకే, స్వామి రామానంద తీర్థ వాజ్ ది హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ డ్యూరింగ్ పోలీస్ యాక్షన్. ఓకే, సో ఇట్లా క్వశ్చన్స్ చేసిన ఫ్రెండ్స్ నేను. సో మీకు ఇట్లా అర్థం కావాలి, క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా మీకు అర్థం కావాలి. సో మీకు ఇంకా తెలంగాణ మూమెంట్ నుంచి ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏమైనా క్వశ్చన్స్ ఆన్సర్స్ కావాలన్నా కామెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.